పుల్లయ్య ఏం పని చేస్తారు మామూలు? ఇదే పని, కూలి పని. కూలి పని. వ్యవసాయం లేదా నీకు? వ్యవసాయం ఏం లేదు. వ్యవసాయం ఏం లేదు. ఏం లేదు. ఎట్లా ఉంది మీ 6 గ్యారెంటీలు అమలు అవుతుందా? 6 గ్యారెంటీలు లేవు, 3 గ్యారెంటీలు లేరు. ఈ ఊళ్ళో ఇల్లు ఇస్తాను అన్నాడు, ఇచ్చినోనికే ఇల్లు, ఉన్నోనికే ఇల్లు, లేనోనికే ఏం లేదు. అది అంతే. రాలేదా ఇల్లు? మాకు రాలే, నాకు రేకులు. అయితే నేను ఇల్లు కూడా రాపిస్తే రాలే. ఏమంటారు? ఏమంటారు, వస్తాయి ఎప్పుడు వస్తాయి. అందరికీ ఉన్నోళ్ళు కట్టుకుంటారు, లేని వాళ్ళు ఊరుకుంటాను అంతే. మీ మేడంకో మీ సర్పంచ్కో మీ అధికారులు ఉంటారు కదా, వాళ్ళు చెప్పొచ్చు కదా. ఎన్నోసార్లు చెప్పినా ఏడా ఏది ఎవరు వస్తాను అక్కడక్కడనే లోపల రాసుకుంటారు, పోతారు, వాళ్ళకే అవుతున్నాయి. మాకేం లేదు. మంచిగా ఉందా మరి కాంగ్రెస్ పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన? కాంగ్రెస్ పరిపాలన మంచిగా ఉన్నది కానీ చేతననేది చేస్తలేడు. చేతననేది అక్కడనే పెడతాడు. 6 గ్యారెంటీలు అన్నాడు, బస్సులు అన్నాడు. ఆడవాళ్ళకు బస్సులు వేసిండు కానీ మొగోళ్ళకు లేదు. మొగోళ్ళకు ఉంటే బాగుండేది, మొగోళ్ళకి ఏడుంటుంది. జనగాం పోతే అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు 20 రూపాయలతో జనగాం పోయేది. ఇప్పుడు 50 రూపాయలు పోను, 50 రూపాయలు రాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన బాగుండేనా, లేకుంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు? కేసీఆర్ పాలన మంచిగుండే, మాకైతే మంచిగుండే. ఏమేమి చేసిండే కేసీఆర్ రైతుల కోసం? కేసీఆర్ ఎందుకు చేయలే? పింఛన్లు పెంచిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతులకు రైతు బంధు పెండింగ్ పెట్టకుండా ఇచ్చిండు, మంచిగా చేసిండు. ఈయన కూడా ఇస్తుండట బోనస్. ఏం బోనస్ ఇస్తాడు? సన్న ఓట్లకు బోనస్. సన్న ఓట్లకు బోనస్ అంటాడు. అది ఎప్పుడో చేస్తాడు, ఎప్పుడో పోతుంది. అది ఎందరికి ఎత్తాడు, కొందరికి ఎత్తాడు, పణ పెడతాడు. అందరికి ఎత్తలేడు. దొడ్డొడ్లు అని వేస్తాం, అదొక సారి వేస్తాం అంటాడు. అది ఎప్పుడు ఎత్తాడో ఎప్పుడు పోతాడో. వేసేది. మీ ఇంట్లో 6 గ్యారెంటీలు అంటే సన్న బియ్యం, ఇంద్రమ్మ ఇల్లు, ఫ్రీ కరెంటు, 500కే గ్యాస్. గ్యాస్ 1200, 1050 ఇప్పుడు. కరెంట్ అయితే పిరే. ఏం పెద్ద కరెంటు మా రేకులకు పట్టేది. ఒక బుక్ వేసుకుంటాం, ఎప్పుడన్నా కడితే 50-20 రూపాయలు కట్టేది అంతే. ఇప్పుడు ఏం లేదు. మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే ఎస్ఎస్ఎన్ రెడ్డి. ఎట్లా ఉంది ఆయన పనితీరు? ఆమె అయితే ఇట్లా ఇక్కడ ఓట్లు పడ్డ కాడికి వెళ్ళి అడ్రస్సే లేదు. పడ్డది గుత్తా, ఇటు వచ్చేది లేదు. ఆమె ఎట్లాడితో కనబడతలేదు. వారానికి 5 రోజులు నేను ఇక్కడనే తిరుగుతూనే ఉంటాను. ఇక్కడ అది ఎక్కడ తిరుగుతుంది? వాళ్ళ ఊళ్ళోకి వెళ్తే తోరూరు అక్కడ బట్టి తిరుగుతాయి. ఇక్కడనైతే మా ఊర్లోకి అయితే రాదు, రాలే ఇంతవరకు. మీ ఎమ్మెల్యే కాకుండా వాళ్ళ అత్త కూడా వస్తుందట. ఇద్దరు వస్తే కానీ ఇక్కడ రారు. వస్తారు, అక్కడక్కడ చూసుకుంటారు, అటే పోతారు అంతే. మీ మాజీ ఎమ్మెల్యే ఎవరు? మాజీ ఎమ్మెల్యే దాకర్రావు. ఆయన ఉన్నప్పుడు ఎట్లా ఉండే? ఆయన ఉన్నప్పుడు బ్రహ్మాండంగా తిరిగేది. ఇప్పుడు ఊర్లే సీసీ రోడ్లు పోయటము, ఎవరితోనైనా కలిసిపోయేది. కానీ ఇప్పుడు కాలుసుడే కానీ ముఖం ఎట్లాడితో కనవాలే. మంచిగా అభివృద్ధి చేస్తున్నా, నాకు టైం దొరకట్లే, ప్రతి ఊరు తిరుగుతున్నా అని చెప్తుంది. ఆయన ఉన్నప్పుడు టైం ఎట్లా దొరికింది? ఆయన ఉన్నప్పుడు టైం దొరకలేదా? ఆయన ఉన్నప్పుడు మస్తు ఎవరు చచ్చినా వచ్చేది, బతికినా వచ్చేది, కష్ట నష్టాలు ఏది జరిగినా వచ్చిపోయేది. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది ఆమె వచ్చి, ఒకనాడు కూడా మా ఊరికి రాలే. బాధ అనిపిస్తుంది మీకు? ఇక బాధ అంటే ఇక ఏదైనా చెప్పుకుందామంటే, గిట్లా అడిగి చెప్పుకుందామంటే ఆమె రాదు. ఎవరికి చెప్పుకోవాలి? మీకు మంచిగా ఉబ్బించండు, 6 గ్యారెంటీలు ఇస్తా, ఇంద్రమ్మ ఇల్లు. మోసపోయినాం అంటే మోసపోయినాం. ఇక మళ్ళీ వస్తాడు. ఇక ఇంకా 5 సంవత్సరాలు ఉంటా అని చెప్తుండగా. 5 సంవత్సరాలు ఉంటాడో 10 సంవత్సరాలు ఉంటాడో ఇక ఆయనకు తెలియాలి. కేసీఆర్ ఇంకా 5 సంవత్సరాలు నేను ఉంటానన్నాడు. ఆయన మాట విన్నామా? ఇవాళ వింటామా? ఏం జరుగుతుందో గదే జరుగుతుంది. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది తాత నీ అనుభవంలో? తెలంగాణ కేసీఆర్ ఉంటేనే బాగుండే. కేసీఆర్ మంచిగా పరిపాలించండి. ఆయన రాకుండా ఎమ్మెల్యే మాత్రం రోజుకు మన ఇంటి మనుషులుగా తిరిగేది ఎప్పటికీ. ఏమేడ తిరుగుతుంది? 2 సంవత్సరాల కింద వరకు అడ్రస్ లేదు. ఓకే.